ఎల్ఏ మినిస్టర్గా మీకు అనుభవం ఉన్నది. మీరు ఎల్ఏ మినిస్టర్గా ఈ సభల సీనియర్ సభ్యులు నిన్న 40 నిమిషాల టైంకు 1.5 అవర్ మీరు మాట్లాడినరు. మీరు కూడా రాజకీయ స్పీచ్లు ఇచ్చిండ్రు. మీరు ఈ విధంగా అడ్డుకోవడము సమంజసం కాదు. సభ మర్యాదలను కాపాడండి. శ్రీహరి గారు, మీరు కూడా సభ మర్యాదలను కాపాడండి. ఎల్ఏ మినిస్టర్ గారు సార్ మేమేం మిమ్మల్ని అంటలేము సార్. అధికారులు ఇచ్చిన రిపోర్టు ముందు పెడతా ఉన్నాం. ఎందుకు ఉలికి పడతా ఉన్నారు సార్? ఎందుకు ఉలికి పడతా ఉన్నారు? డ్యామ్ సేఫ్టీ అధికారి సార్, సభాపతి గారి అనుమతితో మాట్లాడటం జరుగుతూ ఉంది. గౌరవనీయులు హరీష్ రావు గారు కానీ, గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు కానీ, గౌరవనీయులు శ్రీహరి గారికి సభాపతికి సంబంధించిన సర్వ అధికారాల గురించి వారికి తెలుసు. వారికి స్పీకర్ గారికి ఏం అధికారం ఉంటుంది, సభాపరంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు సార్. నేనేమంటున్నా సార్, ఈరోజు మేము ఎందుకు పోతున్నామో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. మిమ్మల్ని ఎందుకు రమ్మంటారో చెప్పాల్సి ఉంటుంది కదా సార్. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, నేను ప్రత్యేకంగా నా ప్రాంతానికి సంబంధించిన 3 బ్యారేజీల నిర్మాణం జరిగినాయి అధ్యక్ష. ఈరోజు మేడిగడ్డ, ఈరోజు అన్నారం, సుందిల్ల బ్యారేజీ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు, ఆ రైతు సోదరులు వారికి సంబంధించిన భూములు కోల్పోయి, ఇల్లు కోల్పోయి, పూర్తి స్థాయిలో నష్టం జరిగి రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష. కూర్చోండి. ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద, ఈ రాష్ట్ర ప్రజలకు